అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు 51% ఫిట్‌మెంట్‌తో కొత్త పీఆర్సీ అండి. ఆ వివరాలేంటో ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియోని ఎక్కడే గాని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్. అలాగే ఈ వీడియోని తోటి ఉద్యోగ పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే దయచేసి మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాము. అందరికీ నమస్కారం అండి. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు 51% ఫిట్‌మెంట్‌తో కొత్త పీఆర్సీ రాబోతుందండి. దీనికి సంబంధించిన వివరాలైతే ఇక్కడ చూద్దాము. పెండింగ్‌లో ఉన్నటువంటి డీఏలను వెంటనే చెల్లించాలి అని చెప్పి మారం జగదీశ్వర్, అలాగే ఉద్యోగ జేఏసీ చైర్మన్ డిమాండ్ చేస్తున్నారు. 2022 జూలై నుంచి పెండింగ్‌లో ఉన్న 5 డీఏలను 2023 మరియు 24 జనవరి, జూలై నెలతో సహా త్వరగా విడుదల చేయాలనైతే కోరుతున్నారు. అలాగే కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చినటువంటి హామీ ప్రకారంగా వివిధ పెండింగ్ బిల్లు ఫిట్మెంట్‌తో రెండో పీఆర్సీ నివేదికను త్వరగా అమల్లోకి తీసుకొని రావాలని డిమాండ్ చేస్తున్నారు. 51% ఫిట్మెంట్, ఆరోగ్య పథకము, సిపిఎస్ రద్దు, 300 జీవో నెంబర్ 317 సమస్య పరిష్కారం వంటి కీలక అంశాలకు కూడా చర్చలోకి వచ్చాయి. వారి డిమాండ్లను దసరా వరకు సాధించాలని కోరుతూ ఆ తర్వాత ఉద్యోగ జేఏసీ భవిష్యత్ కార్యాచరణ ప్రకటించనున్నట్లుగా ఈ మేరకు తెలియజేశారు.